ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మన ప్రభును రక్షకుడును విమోచకుడును యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరాలు తీర్చి మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. ఆమేన్. విశేషమైన తన కృపచేత దేవుడు నింపి మిమ్మల్ని నడిపించునుగాక. దేవుడైన యెహోవా మీరు చేయుచున్న పనులన్నిటిలో తోడై ఉండి మీ పనులన్నిటినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను వృద్ధి పొందించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో చదవబడిన భాగంలో నుంచి కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదివినట్లయితే, మీ పండుగ దినములను దుఃఖ దినములుగా, మీ పాటలను ప్రలాపములుగా మార్చుదును. అందరినీ మొలల మీద గోనిపట్ట కట్టుకొని చేయుదును. అందరి తలలు బోడి చేసేదను. ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును. దాని అంత్యదినము ఘోరమైన శ్రమదినముగా ఉండును. దేవుడు మరి ఆనాటి ఆమోసు కాలంలో ఉన్న ప్రజలకు వారు చేస్తున్న అన్యాయము, దోపిడీ, మరి దిక్కులేని వారిని బాధ పెట్టేవాళ్ళగా, విసిగించేవాళ్ళగా, దుఃఖపెట్టేవాళ్ళగా ఉన్న ఆ ప్రజల మీదకి ఎలాంటి భయంకరమైన తీర్పు రాబోతుందో దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వారు అన్యాయం చేస్తూనే ఉన్నారు, దోపిడీ చేస్తూనే ఉన్నారు, మరలా పండుగలు ఆచరిస్తూనే ఉన్నారు. వారి క్రియలు సరిగా లేవు, కానీ పండగలు మాత్రము బాగా జరుపుకునే వ్యక్తులుగా ఉంటున్నారు. అన్యాయము చేసే ప్రజలుగా ఉంటూ, పేదలను దోచుకునే వ్యక్తులుగా ఉంటూ, వారు మరలా దేవుని సన్నిధిలో పండగలు జరుపుకునే వ్యక్తులుగా ఉంటున్నారు. అందుకని దేవుడు అంటున్నాడు, మీ పండగలను నేను దుఃఖ దినములుగా మారుస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మార్చుదును, మార్చేస్తాను. పండుగ అంటే సంతోషంగా జరుపుకునేది. ఈరోజు ఎవడైనా ఏ వ్యక్తి అయినా కానీ, ఏ మతములో ఉన్నా కానీ, మార్గములో ఉన్నా కానీ, పండగ అనగానే ఎంతో సంతోషము మన జీవితాల్లో కలుగుతూ ఉంది. పండగ అంటే మనం ఎంతో ఆనందముతో నింపబడతాము. మన జీవితంలో కుటుంబములన్నీ కొత్తగా మారతాయి. దేవుని బిడ్డలారా, ఎంతో సంతోషము మన జీవితంలో మనము పొందుకుంటాము. కానీ దేవుడు అంటున్నాడు, మీరు అన్యాయము చేస్తూ, అక్రమము చేస్తూ, దేవుని హెచ్చరికలను కూడా నిర్లక్ష్యపరుస్తూ మీరు పండగలు జరుపుకున్నారు కనుక దేవుడు వారిని మరలా హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, మీ పండగ దినములను నేను మరి దుఃఖ దినములుగా, మీ పాటలను ప్రలాపములుగా మార్చుదును. పండగలు వస్తే ఎంతో సంతోషము, పండగ వస్తే ఎన్నో పాటలు పాడుతూ ఉంటారు, ఉత్సాహంగా పాడుతూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, నేను దుఃఖముగాను విలాపముగాను మారుస్తాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, గమనించండి, మన జీవితాల్లో దేవునికి విరోధముగా మనం నడుచుకుంటూ, దేవుని హెచ్చరికలను నిర్లక్ష్యం చేస్తూ, దేవుడు కోరుకున్న విధంగా మనం నడుచుకోకుండా మనకి ఇష్టమైన రీతిలో మనం జీవిస్తున్నప్పుడు, అలాంటి సమయంలో మనం చేసుకునే ఏ పండగైనా కానీ దేవుడు అంటున్నాడు, నేను మీ పండుగలను దుఃఖ దినములుగా మారుస్తానంటున్నాడు ఆయన. మీ పాటలు విలాపంగా మారుస్తాను. మీ నోట సంతోష పాటలు రావు, దుఃఖకరమైన పాటలు, ఏడుపు పాటలే వస్తాయి. అలాగ నేను చేస్తాను అంటున్నాడు దేవుడు. దేవుని బిడ్డలారా, చూడండి, ఎందుకు ఇలాంటి పరిస్థితి అంటే, పాపానికి దుఃఖకరమైన ఫలితం ఉంటుంది. గుర్తుంచుకోవాలి, మనం చేస్తున్న పాపమునకు దేవుడు దుఃఖకరమైన ఫలితాన్ని ఇస్తాడనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని హెచ్చరికలను నిర్లక్ష్యం చేసి ఆనందముగా జీవించాలనుకున్నారు.
ఆనందంగా పండుగలు చేసుకోవాలనుకున్నారు వాళ్ళు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు ఆనందాన్ని నేను దుఃఖంగా మారుతుందని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలలో గుర్తుంచుకోవాలి, మనం ఇష్టం వచ్చినట్టు నడుచుకొని దేవునికి ఆయాసకరంగా జీవించి అన్యాయము అక్రమము ద్వారా దోపిడీ ద్వారా మనము దోచుకొని ఏదో మనం అనుభవించాలి అని సంతోషపడాలనుకుంటే దేవుడు సర్వమును గమనించే దేవుడు, చూచుతున్న దేవుడు. ఆయన చూచుచున్న దేవుడని ఆయనకి పేరున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. నువ్వు ఎలాంటి వాటిని పొందుకొని ఆనందపడుతున్నావో, సంతోషపడుతున్నావో, పండగ జరుపుకుంటున్నావో, ఇవన్నీ దేవుడు చూస్తాడు. ఈనాడు దోచుకొని దాచుకొని పండగలు చేసుకునే వ్యక్తులుగా అనేకులు ఉంటున్నారు నా ప్రియమైన దేవుని బిడ్డలు. అందుకనే అపోస్తులైన పౌలు గలతీ రాసిన పత్రికలో 6వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదివినట్లయితే, వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి 7-8 వచనాలు మనం చదివినట్లయితే, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంటను కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంట కోయును. మోసపోకుడి. ఓ గలతీ సంఘమా, ఓ నేటి క్రైస్తవ సంఘమా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మోసపోకుడి. మీరు ఏమి విత్తుతారో అదే కోసుకుంటారు. మంచి విత్తితే మంచి కోసుకుంటాం, చెడు విత్తితే చెడే కోసుకుంటాం. ఈరోజు మనం ఇంట్లో ఏదైతే విత్తుతున్నామో, పొలంలో ఏదైతే విత్తుతున్నామో దానినే మనం కోసుకుంటామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనం చెడు విత్తి మంచి వాటిని కోసుకోవాలని అనుకుంటే అది మన అవివేకమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. నాటి ఇశ్రాయేలు ప్రజలు వారు పాపము చేస్తూ పండగలు చేసుకుంటా ఉన్నారు. పండగలు యథార్థంగా లేవు, న్యాయంగా వారు జరుపుకోవట్లేదు. పేదలను బాధపరుస్తూ, దుఃఖపరుస్తూ, ఏడ్పిస్తూ, విసిగిస్తూ, దోచుకొని అన్యాయంగా వారు సంతోషంగా ఉండాలనుకుంటున్న దానిని దేవుడు అంటున్నాడు, మీ సంతోషాన్ని నేను దుఃఖంగా మారుస్తా. కారణం ఏంటంటే పాపము యొక్క ఫలితము. ఉదయకాల సమయంలో దేవుని వాక్యం చెబుతుంది, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం, పాపం వల్ల వచ్చు జీతము మరణము. దేవుని బిడ్డలారా, దేవునికి విరోధంగా చేసే ప్రతి పాపము వలన మనకు కలిగే జీవితంలో కలిగేది ఏంటంటే మరి మరణం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వారికి ఎందుకు చూడండి పరిస్థితులన్నీ వారి జీవితాలు ఎలా దేవుడు మార్చివేస్తున్నాడంటే, దేవుడు వారు చెబుతున్నాడు, మీకు గోని పట్ట కట్టిస్తాను. బట్టలు మీ కొత్త బట్టలు, పండగ రాగానే కొత్త బట్టలు అన్నీ కొత్తగా కనబడుతూ ఉంటాయి. మన యాక్టివిటీస్ కొత్తగా ఉంటాయి, మన నడవడిక కొత్తగా ఉంటుంది, మనం ధరించేవి కొత్తగా ఉంటాయి. అన్ని కొత్త రకాలైన విధానాలు మనం కలిగి ఉంటాం పండగ రాగానే. అప్పుడు దాకా మురికిగా ఉన్న వాళ్ళు కూడా కొత్తగా తయారవుతారండి. దేవుని బిడ్డల కారణం ఏంటి? పండగ వచ్చిందని. దేవుడు అంటున్నాడు, మీ యొక్క దేవుని బిడ్డ దేవుని వాక్యం, మీ యొక్క నడుములకు అందరినీ మొలల మీద గోనిపట్ట కట్టుకొనజేయుదును, మీ తలలు బోడి చేస్తానంటున్నాడు దేవుడు. సంతోషంగా ఉంటున్న మీరు మీ యొక్క మొలలకు, మీ యొక్క నడుములకు నేను గోనిపట్ట కట్టిస్తానంటున్నాడు దేవుడు. గోనిపట్ట తలలు బోడి చేస్తానని దేవుడు చెబుతా ఉన్నాడు. దేవుని బిడ్డరా, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు దేవుడు అంటే, వారు చేస్తున్న అన్యాయాన్ని బట్టి, దోపిడిని బట్టి, దోచుకునే విధానాలను బట్టి. పాపానికి దుఃఖకరమైన ఫలితం ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. రెండోదిగా గమనించినట్లయితే, ఎందుకు దేవుడు అంటే బాహ్య ఆరాధన మాత్రమే దేవునికి ఇష్టం కాదు. రెండోదిగా గుర్తుంచుకోవాలి, బాహ్య ఆరాధన అంటే బయటికి కనబడే ఆరాధన మాత్రమే దేవునికి ఇష్టం కాదు. వాళ్ళు అనుకుంటున్నారు బయట చేసుకునే ఆరాధన దేవునికి ఇష్టం అనుకుంటున్నారు. నేటి కాలంలో కూడా అనేక మంది ప్రజలు, ప్రభువుని వెంబడించే వ్యక్తులు సహితం కూడా బాహ్య ఆరాధనలకు, బాహ్యమైన వాటికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులుగా ఉంటున్నారు.
వాటికే ఎక్కువగా బట్టలు ధరించుకోవటం, దేవుని బిడ్డలారా అలంకరించుకోవటం, రకరకాలైన వాటికి బాహ్యపరమైన బాహ్యంగా కనబడే వాటికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు, దాని మీదే దృష్టి పెడతా ఉన్నారు. దేవుని బిడ్డలారా దీనికంటే కూడా దేవునికి అంతరంగంలో చేసే ఆరాధన దేవునికి చాలా ఇష్టం. నీ అంతరంగం ఎలా ఉంది? నీ హృదయం ఎలా ఉంది? బాహ్యముగా నువ్వు కొత్తగా కనబడతా ఉన్నావు, కొత్త వాటిని ధరిస్తూ ఉన్నావు. దేవుని బిడ్డలారా ఈరోజు చాలామంది బాహ్యపరమైన ఆరాధనలకి ఎక్కువగా ఇష్టపడే వ్యక్తులుగా ఉంటున్నారు. ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, బాహ్య ఆరాధన మాత్రమే దేవునికి ఇష్టం కాదు, కానీ అంతరంగంలో నువ్వు చేసే ఆరాధన, ఆత్మీయంగా చేసే ఆరాధన దేవునికి ఇష్టమైనది. బాహ్యపరంగా ప్రజలకు కనబడాలని చేసే భక్తి జీవితము దేవుడు కోరుకోవట్లేదు. ఈరోజు మనుషుల ముందు కనబడే భక్తే, మనుషులు మెచ్చుకునే భక్తే, దానికోసము ఖర్చు పెడుతున్నారు, దానికోసం ప్రయాస పెడుతున్నారు, దానికోసము ఎంతో సమయాన్ని హెచ్చిస్తూ ఉన్నారు. నా దేవుడు కోరుకునేది ఏంటంటే మనుషులు కోరుకునేది కాదు, నా దేవుడు కోరుకునేది. వాక్యం చెబుతుంది, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, యెహోవా అంతరంగమును లక్ష్య పెట్టే దేవుడు ఆయన. నీ హృదయం ఎలా ఉంది? నీ హృదయం చీకటితో నింపబడిందా? అపవిత్రతతో నింపబడిందా? అన్యాయంతో నింపబడిందా? దుర్మార్గతతో నింపబడిందా? దేవుడు కోరుకునేది అంతరంగాన్ని కోరుకుంటున్నాడు ఆయన. వాళ్ళు బాహ్యంగా మంచి బట్టలు వేసుకొని, మంచి అలంకరణ చేసుకొని, మంచిగా మరి నూతన వస్త్రాలు ధరించుకొని, ఈరోజు ఎక్కడ చూసినా వస్త్రాలకు విలువిచ్చే వ్యక్తులుగా పెరుగుతున్నారు. అందరూ ఒకే వస్త్రం వేసుకోవటం, అందరూ ఒకే డ్రెస్సు కలిగి నడుచుకోవటం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు లోక సంబంధులు కూడా అలాంటి ఆచారాలు పాటిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలు ప్రత్యేకంగా ఉండాలి. దేవుని బిడ్డలు దేవుడు కోరుకునే ఆరాధన మీద దృష్టి పెట్టాలి. మనుషులు మెచ్చుకునే అబ్బా డ్రెస్ బాగుంది, అది బాగుంది చెప్పుకునే విధంగా మన విధానాలు ఉండకూడదు. మనుషులు లక్ష్యపెట్టు వాటిని దేవుడు లక్ష్య పెట్టడు. మనుషుల ముందు ఘనముగా ఎంచబడింది దేవుని దృష్టిలో ఘనముగా ఎంచబడదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు బాహ్య ఆరాధనకే దోపిడీ చేస్తూ ఉన్నారు, దోచుకుంటున్నారు, అన్యాయం చేస్తున్నారు, పేదల విషయంలో కఠినంగా ఉంటున్నారు, అవినీతి చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చేసుకుంటూ మళ్ళీ పండగలు చేస్తూ ఉన్నారు. దేవుడు అంటున్నాడు మీ పండగలను నేను దుఃఖకరంగా మారుస్తాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో గుర్తుంచుకోవాలి, ప్రజలు పండుగలను జరుపుతున్నప్పటికీ కూడా వారి హృదయము దేవునికి దగ్గరగా లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యం చెబుతుంది, వారి పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు, కానీ వారి హృదయములు నాకు దూరంగా ఉన్నాయి. వారి హృదయములు ఐగుప్తు వైపు ఉన్నాయని దేవుడు యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా నీవు చేసే ఆరాధన హృదయాంతరంగంలో దేవుడు కోరుకునేదిగా ఉండాలి. గమనించండి, ప్రకటన గ్రంథంలో ఒక సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను, ఎవడు నా స్వరము విని తలుపు తీస్తాడు, నేను లోనకు వస్తాను, వారితో కలిసి భోజనం చేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సంఘమే అది కూడా ఒక సంఘమే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దేవుని ఆరాధన చేసే సంఘమే, దేవుని మహిమపరిచే సంఘమే, కానీ దేవుడు లేడు అక్కడ. ఈనాడు అనేకమైనవి కూడా ఇలాంటివిగా ఉంటున్నాయి. నేటి కాలంలో ఆరాధన చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ దేవుడు లేని స్థితిలో ఈరోజు జరుపుకునే విధానాలు కనబడుతున్నాయి. గమనించండి, ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా
నీవు చేసే ఆరాధన, వారు చేస్తున్న ఆరాధనను బట్టి దేవుడు ఆ సంఘములో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఆ సంఘంలో దేవునికి స్థానం లేదు. నేటి కాలంలో కూడా అనేకమైన గొప్ప గొప్పగా చెప్పుకునే సంఘాలు చాలా ఉన్నాయి, వాటిలో దేవునికి స్థానం లేదు. పెద్దలకు స్థానాలు ఉంటాయి, వ్యక్తులకి స్థానాలు ఉంటాయి, కానీ దేవునికి స్థానం లేదు. అందుకని యేసయ్య అన్నాడు, స్థలమీయుడయ్యా అంటున్నాడు. స్థలమీయుడి. ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా విషయాలను చెప్పడానికి సమయం లేదు. నువ్వు చేస్తున్న ఆరాధన బాహ్యపరమైన మనుషులు మెప్పుకొనగు ప్రయాసపడే ఆరాధన, లేకపోతే దేవుడు మెచ్చుకునే ఆరాధన. ఆనాడు వాళ్ళు పండగలు ఎంతో సంతోషంగా దేవుని సన్నిధిలో చేస్తున్నారు, కానీ వారి హృదయాలు మంచిగా లేవు. ఈరోజు మన జీవితాలు కూడా అలా చేస్తే ఒకవేళ ప్రజలు మెచ్చుకోవచ్చు మనం ధరించే వాటిని చూసి, కానీ దేవుడు మెచ్చుకోడు. నా దేవుడు మెచ్చుకోడు అనే విషయాన్ని దేవుడు హెచ్చరిస్తున్నాడు. మీ మొలలకి మీ బట్టలన్నీ తీసేసి మీ మొలలకి గోడి పట్ట కడతాను, మీ తలలు బోడి చేస్తాను. దేని బిడ్డారా, తలలు బోడి చేయటం అంటే ఎంతో తీవ్రమైన దుఃఖాన్ని సూచిస్తుంది. ఒక వ్యక్తికి తీవ్రమైన దుఃఖము కలిగినప్పుడు ఆ వ్యక్తి తల బోడి చేయబడుతుంది. ఈ రోజుల్లో మనం చూస్తాము, అన్ని జనులు ఆచరించే ఆచారాలు చనిపోయిన వ్యక్తుల దగ్గర తల బోడి చేసుకోవడం. ఎందుకంటే తీవ్రమైన దుఃఖానికి సూచనగా గుండి చేసుకోవటం. ఈనాడు దేవుని బిడ్డల సైతము కూడా, ప్రభుని వెంబడిస్తున్న దేవుని బిడ్డల సైతము కూడా అన్యజనులు ఆచరించే ఆచారాలను తలబోడి చేసుకోవటం, వెంట్రుకలు గొరిగించుకోవటము, ఇవన్నీ దేవునికి అసహ్యమైనవి. మీరు నా సన్నిధిలో యథార్థంగా భక్తిగా పవిత్రంగా లేకపోతే మీ జీవితాలు అసహ్యకరంగా మారుస్తానని దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. మీ తలలు బోడి చేస్తాను. తల బోడి చేయటం అంటే తీవ్రమైన శోకానికి సాదృశ్యంగా ఉంది బైబిల్లో. తల బోడి చేయటం అంటే ఎంతో విపత్తు కలిగినప్పుడు వచ్చే బాధ కొరకు చేసే పరిస్థితులు. తల బోడి చేయటం అంటే అవమానానికి సాదృశ్యము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్యజనులు ఆచరించే ఆచారాలు నేటి కాలంలో దేవుని ప్రజలు కూడా ఆచరిస్తూ ఉన్నారు. అది దేవునికి ఇష్టం లేనిది. అవన్నీ చూపించడానికి సమయం లేదు. లేఖన భాగంలో మనం గమనించినట్లయితే అన్యజనులు మృతులు చనిపోయినప్పుడు అన్యజనులు చేసుకునే ఎంటికలు గొరిగించుకోవటం, గుండు చేయించుకోవటం, ఇవన్నీ కూడా అన్యజనులు ఆచరించే పద్ధతులు మీరు ఆచరించకూడదని దేవుడు ఖండితంగా చెప్పాడు. కానీ నేటి కాలంలో కూడా అనేకులు, గొప్పవాళ్ళని చెప్పుకునే అనేకులు కూడా వాటిని అనుసరించే వ్యక్తులుగా ఉంటున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేసే ఆరాధన దేవునికి ఇష్టంగా ఉండాలి, కానీ మనుషులు మెచ్చుకునేదిగా ఉండకూడదని, బాహ్య ఆరాధన కంటే అంతరంగంలో ఆత్మీయంగా చేసే ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడనే విషయాన్ని మనం గుర్తుంచుకొని దేవునికి ఇష్టమైన రీతిగా చూడండి. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథములో 1వ అధ్యాయము 13 నుంచి కొన్ని మాటలు మనం చదివినట్లయితే, ప్రవక్త అయిన యెషయా ద్వారా అక్కడ దేవుడు తెలియజేస్తున్న మాటలను గమనించినట్లయితే, మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు, ధూపార్పణము దాని నికను తేకుడి, అమావాస్యలు విశ్రాంతి దినమును, సమాజ కూటములను జరగచున్నవి, పాపుల గుంపు కూడిన ఉత్సవములను నేను ఓర్చజాలను, మీ అమావాస్య ఉత్సవములు నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధాకరములు, వాటిని సహించలేక విసిగి ఉన్నాను. దేవుని బిడ్డలారా, మీరు మీ చేతులు చాపుచున్నప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుందును, మీరు బహుగా ప్రార్థనలు చేసిన నేను వినను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుగుకొనడి, శుద్ధి చేసుకోండి. దేవుడు మాట్లాడుతున్నాడు. అనేకమైన విషయాలు ఉన్నాయి. యెషయా ప్రవక్త ద్వారా అంటున్నాడు, వారు అమావాస్య దినాలు, పండుగ దినాలు, ఉత్సవ దినాలు చేస్తున్నారు, కానీ వారు దేవునికి బాధ పెట్టే విధంగా నడుచుకుంటున్నారు. అందుకనే దేవుడు అంటున్నాడు, మీ చేతులు కడుక్కోండి, మీ చేతులు మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. ఇవన్నీ చేస్తున్నారు, మంచిదే. నేటి కాలంలో దేవుడు హెచ్చరికలను మనుషులు పట్టించుకోకుండా బాహ్య ఆరాధనలకు విలువిస్తూ అపవిత్రతతో, అన్యాయముతో, దోపిడితో, దుర్మార్గతతో
అనేకులు దేవుని ఆరాధించే వ్యక్తులుగా ఉంటున్నారు. దేవుడు అన్నాడు, నాకు అలాంటి ఇష్టం లేదు, మీ తలలను బోడి చేస్తానంటున్నాడు దేవుడు. మీకు అవమానం కలుగజేస్తాను, మీకు శోకాన్ని పుట్టిస్తాను, తీవ్రమైన బాధలను మిమ్మల్ని గురి చేస్తానని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని హెచ్చరికను నిర్లక్ష్యం చేయకుండా దేవుడు కోరుకున్న విధంగా నడుచుకుంటూ దేవుని ద్వారా కలిగే గొప్ప ఆశీర్వాదాలు పొందుకునే కృపను ధన్యతను ప్రభు ప్రతి బిడ్డకు దయచేయునుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.